నిజం ఏంటంటే ఉత్త సంజయ్ త్రిపాఠికి కాకుండా నేహా శర్మ ఎవ్వరికి వద్దు. హ్యాపీ బర్త్డే టు యూ ర్యాప్ లో కూడా. చాలు నేహా చాలు. నాకేమవుతుందో అర్థం కావట్లేదు. నా జాతకంలో ఏ రాహు ఏ శని దాపురించారో తెలియడం లేదు. నేనేమీ చేయకపోయినా నన్ను నిందిస్తూనే ఉన్నారు. గొడవల మీద గొడవలు జరుగుతూనే ఉన్నాయి. మీ ఇంటికి రౌడీలను నేను పంపలేదు. నేహా, సంజయ్ త్రిపాఠి ఏదైనా ధైర్యంగా అందరి ముందే చేస్తాడు. ఇలాంటి చిల్లర పనులు నేనెందుకు చేస్తాను? హే అమ్మాయి, నా కొడుకు కాలేరు ముదురు. నేను ఇతన్ని ఎప్పుడో వదిలేసానా అంటే నీ కొడుకే నా వెంట పడటం ఆపట్లేదు. నేను పదే పదే దూరంగా వెళ్ళాలని చూస్తున్నాను, కానీ ఇతను నన్ను బలవంతంగా తన దగ్గరకు తెచ్చుకోవాలని మొండిగా ప్రవర్తిస్తున్నాడు. వావ్, బ్లాక్ ఫారెస్ట్ కేక్ నీ ఫేవరెట్ కదా. రా రా, నీ తిది పుట్టినరోజు సెలబ్రేట్ చేద్దాం రా. కేక్ కట్ చేయి. నీ కోరిక అదే కదా. కేక్ కట్ చేసేటప్పుడు నేహా శర్మ ఉండాలి. ఇదిగోండి మహాప్రభు, నేహా శర్మ వచ్చేసింది. తీసుకో, కట్ చేయి, కట్ చేయి, చేయి. సరే, కట్ చేయొద్దు, నేనే కట్ చేస్తా. నేను వెళ్తున్నాను. నీకు ఇవ్వటానికి నా దగ్గర ఇంకేమీ లేదు. కేవలం దీవెనలు ఇస్తున్నాను. నా జీవితంలో ఎప్పటికీ ద్వేషించేలా తప్పు చేయకు సంజయ్ త్రిపాఠి. అంజు, నువ్వు, నీ కుటుంబం నన్ను, మా నాన్నని చాలా బాధ పెట్టారు. పందెం బెట్. పందెమా? నేహా అక్కకి ఫ్రెంచ్ కిస్ ని పెట్టే పందెం. ఒప్పుకో, మగాడు అనిపించుకో. సరే. చూడు, ఈరోజు నేహా శర్మ ఎంతగా మారిపోయిందో. నేను జస్ట్ నిప్పు పెట్టాను, కానీ ఇక్కడ మాత్రం పెద్ద బాంబ్ పేలింది. ఇది
ఇదిగో ఈ లెహంగా తీసుకొని త్వరగా రెడీ అయిరా. కృష్ణ జన్మాష్టమి. తెలుసు, అష్టమి రాత్రి 12కి వస్తుంది. అయితే ఇప్పుడు 12 గంటలకు పెళ్లివారు వస్తున్నారు. చాలా మంచి కుటుంబం. వెళ్ళు, పోయి ఫాస్ట్గా రెడీకా. వెళ్ళు. నీ కన్నా స్వార్థపరుడి ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు సంజయ్ త్రిపాఠి. నిన్ను ప్రేమించడం అటుంచితే ద్వేషించడానికి కూడా పనికిరావు నువ్వు. లేదు లేదు లేదు, నేను నేహాని కోల్పోలేను, ఎప్పటికీ కోల్పోలేను. ఏంటి నేహా అక్క పెళ్లి ఫిక్స్ అయిందా? చూడటానికి వాళ్ళు వస్తున్నారా? అరే లేదు, దీన్ని నేను సంజయ్ అన్నకు చెప్పలేను. మొన్న చాలా పెద్ద గొడవ జరిగింది. అంటే నేహా అక్క కూడా సంజయ్ అన్నని ద్వేషిస్తోంది. పైగా ఇది చాలా దారుణం కూడా. హే భగవాన్, పెళ్లివారు నేహా అక్కింటికి వచ్చారా ఏంటి? ఈరోజే ఎంగేజ్మెంటా? ఈ నెలలోనే పెళ్లి కూడా అయిపోతుందా? ఏంటి ఇప్పుడు నేహాకి పెళ్లి జరగబోతుందా? నేను జరగనివ్వను. నో, నా నేహాని నేను వేరే వాళ్ళ సొంతం కానివ్వను. ఎప్పటికీ జరగదు. నన్ను నేహాని ఎవరూ వేరు చేయలేరు. లేదు, నేను జరగనివ్వను. ఎవరు నా నుండి నా నేహాని లాక్కోలేరు. ఎవరు నా నుండి నా నేహాని లాక్కోలేరు. వెళ్ళండి అన్నా, వెళ్ళండి. పెళ్లి వాళ్ళు వచ్చేసారు. నేహా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళండి. వెళ్ళి వాళ్ళని ఆహ్వానించండి. దెబ్బ, నా దెబ్బను మీరు తట్టుకోలేరు. ఈ రోజుతో ముగుస్తుంది మొదటి ప్రేమ కథ. అరే అన్నా, ఇది షైరీలా ఉంది. లేదు, నేహా పెళ్లిని ఇంకెవరితోనూ జరగనివ్వను. నేహా, సంజు ఇప్పుడు మా ఇంటికి ఎందుకు వచ్చాడు? తను ఇక్కడికి వచ్చి గొడవ చేయకముందే నేను తన్ని వెనక్కి పంపించాలి. కానీ నేను తన్ని ఎలా ఆపాలి? ఏంటిది? సంజు, నువ్వు ఎందుకు వచ్చావు? ఇక్కడి నుంచి వెళ్ళిపో. సరే, వెళ్తాను. నువ్వు ఈ పెళ్లికి నో చెప్పు. నీ మీద ఒకటి నేను వెళ్ళిపోతాను. హే, ఏం మాట్లాడుతున్నావు సంజు?
ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్నానుగా. నేహా నేను చెప్పేది విను. చాలు, వెళ్ళు, ఇక్కడ నుంచి వెళ్ళు. నేహ నా మాట విను. అరే నేను చెప్పేది పూర్తిగా విను. అంకల్ అంకల్ ప్లీజ్ మన్నించండి. అంకల్ నేను మంచి వాళ్ళ మారి చూపిస్తా. మీరు ఏం చెప్పినా అన్నీ చేస్తాను. ప్లీజ్ నన్ను మన్నించండి. ప్లీజ్ అంకల్. Shut up, సంజు. నీకు ఈ పెళ్లి గురించి తెలుసా? వన్ సెకండ్ నేహా, నన్ను అంకుల్తో మాట్లాడినివ్వు. అంకుల్ నేను చేతులు జోడించి మిమ్మల్ని అడుగుతున్నాను. ప్లీజ్ 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 అంకుల్, మీరు నేహా పెళ్లి వేరే ఎవరితోనూ చేయకండి. అంకుల్ నేను నేహా ఫస్ట్ నుంచి ఒకరినొకరు ఇష్టపడుతున్నాం. సంజు ఫోన్ ఎందుకు ఎత్తడం లేదు? చెప్పకుండా ఇంటి నుంచి వెళ్ళిపోయాడని ఊర్జా వదిన చెప్పింది. రాత్రికి ఇంట్లో కృష్ణాష్టమి పూజ ఉంది కానీ అయ్యగారు జారలేదు. ఒక్క నిమిషం. ఒకవేళ సంజు నేహ దగ్గరికి వెళ్ళి ఉన్నాడు కదా. ప్రస్తుతం నా తమ్ముడి పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది. ప్రేమని కోల్పోతామనే భయం మనిషితో ఏదైనా చేస్తుంది. మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది. సంజు తప్పు చేస్తాడేమోనని అనిపిస్తోంది. ఆ తర్వాత దాన్ని సరి చేసుకోలేడను. ఇంకోసారి ట్రై చేస్తాను. ఫోన్ ఎత్తు సంజు. మీరు నేహాను ప్రపంచంలోనే అత్యుత్తమ కూతురుగా అనుకుంటారు కదా. నన్ను నమ్మండి అంకల్, తను బెస్ట్ కూతురు మాత్రమే కాదు, ఒక మంచి అమ్మాయి కూడా. చాలు సంజయ్, ఇక చాలు. నన్ను మాట్లాడినవు నేహ. అంకుల్ ఆంటీ వైభవ్ అన్నయ్య, ఇప్పటి వరకు నేను చేసిన అన్నిటికీ నాకు క్షమాపణలు. దానికి నేహ నాపై కోపంగా ఉందని నాకు అర్థమైంది. అంకల్ ప్లీజ్ ప్లీజ్ అంకుల్, నాకు ఒక్క చివరి అవకాశం ఇవ్వండి. అంకుల్ నేను నేహ ఒకరి విడిచి ఒకరు ఉండలేము. ఇక చాలు సంజు. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. వీళ్ళని పంపించి నా మాట వినడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అంకుల్. చూసావా నేహ, మీ నాన్నగారు చాలా మంచివారు, నిన్ను చాలా ప్రేమిస్తారు. మా నాన్న నన్ను ప్రేమించినట్టే. చూడండి అంకుల్ నా మాట అర్థం చేసుకుంటారు. అవును కదా అంకుల్? చెప్పు ఇంకా మొదటి ప్రేమ కథని. అంకుల్ మీరు నిజంగా మా కథను వింటారా? అంకుల్ నాకు నేహాకు మధ్య ఉన్నది నిజమైన ప్రేమ. అంటే మా ఇద్దరికి ఒకరి గురించి ఒకరు బాగా తెలుసు కదా నేహా? అంకుల్ నేహా సంజు ఒకరి కోసం ఒకరు పుట్టిన వాళ్ళు. ఇంకా అంకుల్ మా ఇద్దరి బంధం ఇప్పటిది కాదు, చిన్నప్పటివి. చిన్నప్పటి నుండా? ఆంటీ చిన్నప్పటి నుంచే. చూడండి మేమిద్దరం స్కూల్లో కలిసి చదువుకున్నాం, కాలేజ్లోని కలిసే చదువుకున్నాం.
సంజు ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు. సంజు లవ్స్ నేహా. అంకుల్, మీరు నేహాకి పెళ్లి చేయాలనుకుంటే నాతోనే చేయండి. అంకుల్, నన్ను నమ్మండి. నేహా నాకంటే బాగా చూసుకునే అబ్బాయి మీకు ఎక్కడా దొరకడు. నేనెంత మంచి అల్లుడిగా ఉంటానంటే మీరు అందరికీ గర్వంగా చెప్పుకుంటారు అంకుల్. నేహా కోసం ఇంతకంటే మంచి సంబంధం ఉండదు అని. మంచివాడు దొరికాడు అని. నేను ఒప్పుకుంటాను అంకుల్, నాలో చాలా లోపాలున్నాయి. కోపిష్టిని, గారాబంతో పాడైపోయిన వాడిని. కానీ అంకుల్, ఇప్పుడు నేను మారిపోయాను. మీ కూతురు నన్ను పూర్తిగా మార్చేసింది. నేను కూడా మారడానికి ట్రై చేస్తున్నా అంకుల్. ఇంకా కొద్ది రోజుల్లోనే నేను పూర్తిగా మారిపోతాను. అంకుల్, నాలో చాలా కాలం నుండి మార్పు మొదలైంది. పంచమఢీ నుండి. నాకు నేహాకు అనుకోకుండా కిస్ జరిగినప్పుడే నాన్న ఇదంతా చివరికి ఈ రోజు కూడా చూడాల్సి వచ్చింది. ఇవన్నీ వినడానికి ముందే చచ్చిపోయి ఉండాల్సింది. మా ప్రేమకు నమ్మకానికి నువ్విచ్చిన బహుమతి ఇదా? నిన్ను కళ్ళలో పెట్టుకుని చూసుకుంటే నువ్వు మా కళ్ళలో కారం కొట్టావా? మా వెనుక ఈ త్రిపాఠి కొడుకుతో కలిసి ఛీ! నిన్ను నా కూతురు అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. ఇప్పుడు నాకు మొత్తం కథ అర్థమైంది. నాకు ముందే అనుమానం వచ్చింది, ఇది చందన్ లాల్ కాలేజ్కి వెళ్తానని ఎందుకు అంత పట్టుబట్టిందో అని. నాన్న నాన్న అడ్మిషన్ ఫామ్ కోసం ఈరోజు 1000 రూపాయలు కావాలి. సో కాలేజ్ గురించి అనుకున్నావు? చందన్ లాల్ కాలేజ్. చందన్ లాల్ కాలేజ్. అర్థమైంది. ఖచ్చితంగా దీనికి ఎవడో అబ్బాయితో వ్యవహారం ఉంది. నాన్న నేను ఫస్ట్ అటెంప్ట్ లోనే సిఏ పాసే చూపిస్తాను. ప్రామిస్. ప్లీజ్ మీరు నన్ను చందన్ లాల్ కాలేజ్లో జాయిన్ అవ్వనివ్వండి. నాన్న ప్లీజ్ కనీసం ఒక్కసారైనా నాకు మాట్లాడే అవకాశం అయినా ఇవ్వండి. నోరు మోయ్. ఇక ముందు ఇప్పుడే. ఈ క్షణం నుండే నేను చచ్చిపోయానని అనుకో. నా దృష్టిలో నువ్వు చచ్చిపోయావు. నాన్న
తండ్రి కూతుళ్ళ బంధానికి అంతిమ సంస్కారం చేసేశాను. ఇక శుద్ధీకరణ చేయాలి కదా.